హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలా వేయాలో చూసేద్దామండి. ఇదైతే ప్యూర్ వెజ్ ఆమ్లెట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూసారు కదా ఎగ్లెస్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో, ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. చూడండి చాలా సాఫ్ట్గా సేమ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. 2 స్పూన్లు మైదాపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక టమాటో తీసుకున్నానండి. సాల్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మసాలా అండి, అలాగే వంట సోడా తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉల్లాక కూడా తీసుకున్నామండి. వీటన్నిటిని అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుందాము. ఇలా తీసుకున్న వాటన్నిటిని చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం వెజ్ ఆమ్లెట్ వేస్తున్నాం కదా, మనం నార్మల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఎలా సన్నగా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నాను, అలా సన్నగా మంచిగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం కాల్చుకునేటప్పుడు ఆమ్లెట్ని మంచిగా కాలుతాయి అన్నట్టు అవన్నీ. అందుకని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని మనమైతే ఫస్ట్ ఒక పెద్ద గిన్నె లాంటివి తీసేసుకొని అందులో శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, ఆ శనగపిండి యాడ్ చేసుకొని తర్వాత మైదా ఓన్లీ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలా మైదా కూడా యాడ్ చేసేసుకొని వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న మిశ్రమంలోకి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి శనగపిండి అనేది. ఫస్ట్ మనకు శనగపిండి వచ్చేటప్పుడే ముద్దలు ముద్దలుగా వస్తుంది కదా, అవన్నిటిని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని చూడండి అలా ఉండాలి. అలా అయిన తర్వాత దానిలో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి శనగపిండిని కూడా. నేనైతే చేతితో కలుపుకుంటున్నాను, మీరు కావాలంటే గరిటెతో కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా అలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. చూడండి మనం వెజ్ ఆమ్లెట్ వేసుకోవాలంటే పిండి అనేది అలా ఉండాలి, అలా వచ్చేలా కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు, ఉల్లాక అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఉల్లాకు, ఆనియన్స్, కానీ కట్ చేసుకునేటప్పుడు మాత్రం సన్నగా తురుముకోండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కారం అయితే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. ఇందులో అయితే కారం వేసుకోకండి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదంటే నేనైతే పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. చూడండి నేను చూపిస్తున్న విధానంగా మంచిగా కలుపుకోండి. దీన్ని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్నాను, దానిపై ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మనకు పెనం అనేది వేడైన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని సేమ్ ఆమ్లెట్ అయితే ఎలా వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి మనం కలుపుకున్న మిశ్రమం అలా గరిటెతో అలా అన్నప్పుడు అలా రావాలి. చూడండి
సేమ్ మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా ఆమ్లెట్ టేస్ట్ లానే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా వేడివేడిగా వేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మరి చల్లారినాక కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి. నేనైతే అలా వేసుకున్న తర్వాత పైన మూతైతే పెట్టేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టేసుకున్నాను. చూడండి బాగా కాలిపోయింది. ఇప్పుడు ఒకసారి రొటేట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇదైతే 2 సైడ్స్ కాల్చుకోండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అచ్చం ఆమ్లెట్ లానే కనిపిస్తుంది నాకైతే. మనకు హోటల్లో కూడా వెజ్లెస్ ఆమ్లెట్ అనేది దొరుకుతుందండి. సేమ్ అదే టేస్ట్ అలాగే ఉండింది. నేను మళ్ళీ ఒకటి వేసుకుంటున్నాను. చూడండి సేమ్ ఫస్ట్ చెప్పిన విధంగానే అలాగే వేసేసుకొని గ్యాప్ పెట్టేసుకున్నాను. తర్వాత దాన్ని రొటేట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. పిల్లలకు చేసి ఇవ్వండి, ఎందుకంటే శనగపిండితో చేసాం కదా, హెల్త్ కూడా చాలా మంచిదే. ఇందులో ఆనియన్స్, టమాటోస్ అన్నీ మనకు హెల్తీ ఫుడే కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని టమాటో సాస్తో అయితే నేనైతే మా పిల్లలకి ఇచ్చాను. మీరు గ్రీన్ చట్నీ కూడా ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. చూడడానికి కూడా ఎంత బాగుంది చూసారా, సేమ్ ఆమ్లెట్ లానే ఉంది కదా. వెజ్ ఆమ్లెట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫుడ్ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా వాడికైతే చాలా ఇష్టం. వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తాడు. మీరు కూడా ఒకసారి వేడివేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి. ఎగ్ ఆమ్లెట్ తింటే వేడి చేస్తుంది అనుకునేవారు ఇలా వెజ్ ఆమ్లెట్ చేసుకొని ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పాను కదా. నేనైతే సాస్తో ట్రై చేస్తున్నాను. చూడండి చాలా బాగుండింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. చూడండి మా బాబాయ్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.